అదే కాకుండా నలుగురితో 5 మందితో తీసేసుకొని మిగతా వాళ్ళను వదిలేస్తున్నారు. వాళ్ళు పాపం నిన్న రాత్రి వర్షము గాలి వచ్చి అదే కాకుండా ఒక్కొక్క రైతుకు 30 క్వింటాలు మాత్రమే తీసుకుంటున్నారు. మా వాళ్ళు చేస్తాడు ఆయన ఎమ్మెల్యే ఏమంటాడు మాట్లాడేదిలే వచ్చినాడు చూసాము నువ్వు మొన్న సరే ఒక 200 కమ్మి కాపాడమన్నాం సార్. 3 రోజులు సార్ అది సరుకు తెచ్చినా ఒట్టి సరుకు ఆడవాసి సూత్ర సార్ అయిపోయి ఎందుకు పసుపుకు ఈరోజు ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి. దాదాపు ఎకరాకు 1,70,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చులు అయిపోతున్నాయి. అమ్మేదానికి చూస్తే గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రభుత్వం అయితే గిట్టుబాటు ధర మద్దతు ధర ఇస్తామని చెప్పేసి 6,500 పెట్టడం జరిగింది. 6,500తో ఏమాత్రం గిట్టుబాటు అవ్వదు. కరెక్ట్ దానికి 10,000 నుంచి 12,000 రూపాయలు రేటు పెడితే కానీ రైతుకు గిట్టుబాటు అయ్యే వ్యవహారం లేదు. అది కూడా దుగ్గిరాల్లోనూ కడపలో మాత్రమే మార్కెట్ వాడు ఇక్కడ కొనుక్కునేదానికి కౌంటర్ పెట్టడం జరిగింది. సో ఇక్కడికి దాదాపు కర్నూలు జిల్లా నుంచి, అనంతపూర్ జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి అందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏం కథ, వాళ్ళకు ముందుగానే గిట్టుబాటు కాక సట్లు పడుతుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా ఎక్కువైపోతాయి. అదే కాకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు దాదాపు 12:30 అయిపోతుంది. ఇంతవరకు ఇక్కడ మార్కెట్ అధికారి లేడు ఇక్కడ కొనుక్కునేదానికి. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా పాపం ఎండలో అగసాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డు వాళ్ళు కూడా ఎక్కడ షెల్టర్ పెట్టడం లేదు. వాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. 3-4 రోజుల నుంచి ఇన్నే పండుకొని కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది అన్నమాట. అదే కాకోకుండా అంతా కూడా ఆరుబయట పసుపు అంతా కూడా పెట్టడం జరిగింది. వర్షాలందు వస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అదే కాకోకుండా ఏదైనా కూడా బి గ్రేడ్ వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏ గ్రేడ్ అనేది దీంట్లో ఏ గ్రేడ్ పసుపు కూడా ఉన్నా కూడా ఏ గ్రేడ్ కింద వేయకోకుండా అధికారులు బి గ్రేడ్ మాత్రమే వేస్తున్నారు. అది కూడా 4 కుప్పలో 5 కుప్పలో కొనేసేసి ఈ రోజుకి ఇంతే అని చెప్పి పోయే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మధ్య దళారులు దీనికి సంబంధించిన సేట్లకు వాళ్ళకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు కొనేది తక్కువ కొనేసేసి మిగతా అదంతా కూడా వాళ్ళకు బుద్ధి పుట్టిన రేటుకు వాళ్ళు, ఎందుకంటే 6,500 కూడా ఇచ్చే పరిస్థితి కదా, వాళ్ళు 5,200, 5,000, 4,500 వేసే పరిస్థితి అనమాట. అప్పటికే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఎంతో కొంత వచ్చిన కాడికి సార్లే అని చెప్పేసి తీసుకుంటారులే అని చెప్పేసి ఆ రకంగా మోసం చేసే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు. పాపం వీళ్ళందరూ కూడా నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. వర్షాలే లేవు, కరువుతో విలవిల్లాడుతోంది ఈ రాష్ట్రం అంతా. సో అటువంటి పరిస్థితుల్లో పండిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితుల్లో ఈరోజు లేని పరిస్థితి చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందనమాట. 5,000 కోట్ల రూపాయల మద్దతు ధర కోసము మేము పెడతాము అని చెప్పేసి బడ్జెట్లో పెడతామని చెప్పేసి ₹1 పెట్టిన పరిస్థితి లేదనమాట. ఈరోజు 6,500 అంటే నిజంగా కూడా చాలా దారుణం అనమాట. 10,000 నుంచి 12,000 పెడితే కానీ వాళ్ళకి గిట్టుబాటు కాదు. వాళ్ళకి లాభం రావాలంటే 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం అనమాట. సో తప్పకుండా ఈరోజు ఈ రకంగా ఉంటే దాదాపు మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్కు ఈరోజు మద్దతు ధర చెప్పేసేసి అది కొనుక్కుంటామని చెప్పడం అనేది చాలా దారుణం అనమాట. ముందంతా కూడా తక్కువ రేట్లకంతా అమ్ముకొని చాలా రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. సో తప్పకుండా మార్కెట్ యార్డుకు ఎంత వస్తే అంతా తీసుకునే కార్యక్రమం చేయాలి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మా మద్దతు ధర అనేది ఎలా ప్రభుత్వం ప్రకటించింది అంటే ఒక్కొక్క రైతుకంట ఎకరాకు కాదు, ఒక్కొక్క రైతుకు 30 క్వింటాలు కొంటాము అని చెప్పేసి పెట్టడం అనేది చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఒక రైతుకి ఎట్లయినా 2 ఎకరాలో 3 ఎకరాలో 4 ఎకరాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ ఎకరాల్లో వేసినది అంతా కూడా ఈరోజు 40 క్వింటాలు ఎకరాకు పండితే 4 ఎకరాలు ఉంటే 160 క్వింటాలు అయితే వీళ్ళు 30 క్వింటాలు కొనుక్కుంటే మిగతా అంతా ఏం చేయాలి రైతు?
చాలా దారుణం అన్నమాట. అందుకోసమే తప్పకుండా ఈ లోపాలన్నీ సరిదిద్దాలి. వచ్చిన ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు మార్కెట్ యార్డ్లో ఎంత పసుపు ఉందో అంత మార్కెట్ వాళ్ళు కొనుక్కునే కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాం. ఎట్లా రైతులందరూ కూడా ఈడ అన్నం లేక నీళ్లు లేక అగసాట పడుతున్నారు. వాళ్ళతో పాటు కూడా మేమందరం కూడా కలిసి కూర్చునే కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఎందుకంటే చేయకపోతే రైతులు నిజంగా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అనమాట. నిన్న ఒక రైతు గుండె నొప్పితో దాంట్లో హాస్పిటల్లో చేరినాడు అనమాట, ఈడ మార్కెట్ యార్డ్ నుంచి అనమాట. ఎందుకంటే 3 రోజులు అయిపోతుంది, అతను తీసుకోలేదు ఎవడు ఇక్కడ, అందుకోసం గుండె నొప్పితే హాస్పిటల్లో చేరిన పరిస్థితి ఉంది అనమాట. సో ఈ రకంగా అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులందరూ కూడా. సో ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా చెల్లించాలి తప్పకుండా. ఎందుకంటే అది కూడా మొన్న ఎండీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు సోమవారానికల్లా ఎంతుంటే అంతా కొనుక్కుంటామని చెప్పేసి ఇంతవరకు ఈరోజు శుక్రవారం, ఈ రోజు కూడా ఇంతవరకు కూడా కొనుక్కునే పరిస్థితి లేదన్నమాట. వచ్చినోడు వచ్చినట్టు ఏదో మాటలు చెప్పిపోయే పరిస్థితి తప్ప ఎవరికి ఇక్కడ న్యాయం జరిగిన పరిస్థితి లేదు. రైతులు నష్టపోతే డెఫినెట్గా మేమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 6,500 కాదు, పెంచాల్సిన అవసరం ఉంది. ఎంత సరుకుంటే అంత కూడా కొనుక్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే 20 రోజులు 30 రోజులు వాళ్ళు ముందుగానే